మిమ్మల్ని హంటింగ్ స్టార్ అనాలా? శ్రీకాంత్ రెడ్డి అని పిలవండి, జస్ట్ స్క్రీన్ నేమ్. అంబిషను మీ ఈ గోలు సినిమా ఒకటే? అవును సార్. నువ్వు చూస్తే కాస్త హైటు లేవు, మొహం లేదు, పాడలేదు బాబు. నువ్వు హీరోనా? నేను హీరో కాకపోతే ఎవడు హీరో? ఇంకా ఎవడున్నాను నాకన్నా బెస్ట్? ఈ సినిమా సక్సెస్ మీద ఫెయిల్ మీదే మీ జీవితం ఆధారపడి ఉంది. మీ వెనక ఎవరన్నా ఉన్నారా? ఎవరు లేరు సార్. ఫ్యామిలీ సినిమానా? ఓన్లీ యూత్ వరకు టార్గెట్? ఫ్యామిలీ సినిమానే సార్. సీన్లు కూడా ఎక్కువ ఉన్నట్టున్నాయి. బిడ్డ పుట్టాలంటే లిప్ లాక్ సీన్లు వద్దా, ఉండకూడదా? ఇళ్లలో చేసుకోవట్లేదు. యాటిట్యూడ్ స్టార్ అనొచ్చా మిమ్మల్ని? అనండి సార్, పర్లేదు. మన ఇండియన్ కల్చర్ అది కాదు కాబట్టి. ఎందుకు కాదు? మీ మ్యూజిక్ లో 2 పాటలు నేను చూశాను, Yes, sir. డబుల్ మీనింగ్ ఐటమ్ సాంగ్స్ ఉన్నాయో. దానికి సంబంధించి కంటిన్యూషన్ గా వచ్చే విమర్శలకు మీ సమాధానం ఏంటి? జానపద గేయాల్లో ఉన్న డబుల్ మీనింగ్ అసలు ఏడలేదు. కొన్ని చోట్ల చాలా మంది కేసులు పెడుతుంటారు. అలాంటివి వస్తే మీరు ఎదుర్కోవడానికి సిద్ధమా? అన్ని మీరే పెట్టండి సార్. కేసులు కొత్త అయింది, చిన్న పంచాయతీలు అయ్యి బాగా అంటే బాగా విమర్శించారు ఒక ఎక్స్ట్రీమ్ లెవెల్లో. సో వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం? పంచాయతీలు పెడతా ఉంటే ఈజ్ నాట్ ఏ పెద్ద మనిషి, ఈజ్ ఎ డిగ్రేడెడ్ ఫెలో అండ్ గుంటనక్క, ఏదో బ్రెయిన్ దొబ్బి చిక్కు దొబ్బింది అంటారు కదా. సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకుందాం. ఇఫ్ నాట్, తేడా వస్తే లేకుండా ఇంకో సినిమా తీస్తా. వెల్కమ్ టు దూత మీడియా, మాట ముచ్చట. ఈరోజు మన ముందున్న వ్యక్తి కడప బాంబు. ఎక్కడో పల్లెటూరు నుంచి హైదరాబాద్ పొట్ట చేత పట్టుకొని వచ్చి సినిమా మీద ప్యాషన్తో ఏదో చేద్దామని ఎవరు అవకాశాలు ఇవ్వలేక, ఎవరిని అడుక్కోలేక, ఏం చేయాలో తెలియక ఉన్న స్టేజ్లో తనకంతటికి ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకొని తద్వారా ప్రాంక్ వీడియోలు చేస్తూ మన ముందు ఎంతో పాపులర్ అయిన ప్రాంక్ వీడియోలు చేసి తను కష్టపడి సంపాదించిన డబ్బులని చెప్తున్న శ్రీకాంత్ రెడ్డి మన ముందున్నారు. శ్రీకాంత్ రెడ్డి తీసిన సినిమా ఏంటి, 5 భాషల్లో ఎందుకు తీయాల్సి వచ్చింది, దానికైన ఖర్చు నిజంగా ఆయనే చేశారా లేదా ఆయన వెనక ఎవరన్నా ఉన్నారా, అన్ని విషయాలు శ్రీకాంత్ రెడ్డి తెలుసుకుందాం. శ్రీకాంత్ రెడ్డి గారు నమస్తే. నమస్తే సార్. మిమ్మల్ని హంటింగ్ స్టార్ అనాలా లేకపోతే సార్ బాంబు అనాలా? ఏం లేదు సార్, శ్రీకాంత్ రెడ్డి అని పిలవండి, జస్ట్ స్క్రీన్ నేమ్ అది. అండ్ మూవీలో అలా ఫైట్స్ అలా ఉన్నాయి. సినిమాలో క్యారెక్టర్ పేరు హర్షవర్ధన్, వాడు స్ట్రీట్ ఫైట్స్ చేస్తూ ఉంటాడు, అందుకని హర్ష హంటర్ అని పెట్టుకున్నాము. అండ్ లారీకి గ్యాంగులు వెతుకుతుంటారు, చాలా మంది గ్యాంగ్స్ వస్తుంటాయి. లారీ చాప్టర్ సినిమాలో, లారీ చాప్టర్ 1లో ఆ గ్యాంగులు వస్తున్నప్పుడు వీడు ఎలా హంట్ చేశాడు, ఎలా వేటాడాడు అనేది ఆ స్క్రీన్ క్యారెక్టర్ నేమ్ అది. మీలాగా యూట్యూబ్లు వీడియోలో చేసి సంపాదించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా మీరు చెప్పినట్టు, మీరు అన్ని వీడియోస్లో చెప్తున్నారు నేను 2 కోట్లు కష్టపడి తీసాను సినిమా అని. అవునవును సార్. మరి అందరూ ఇలానే 2 కోట్లు సంపాదించుంటారా ఈ షార్ట్ ప్యాన్ 1.5 yearలో? అంటే 2 థింగ్స్ ఉంటాయి సార్, డిసిప్లిన్, కన్సిస్టెన్సీ అంటారు. ఇప్పుడు నేను 2 yearsలో రోజు మార్చి రోజు వీడియోస్ ఆపకుండా పెట్టా, ప్రతి వీడియో 1 lakh వెళ్ళేది. అట్లా వచ్చిన డబ్బును మళ్ళీ వేస్ట్ చేయకుండా కూడబెట్టా, ఉదాహరణ అది. అంతేగాని వచ్చిన డబ్బులు ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబర్లు ఏం చేస్తున్నారు, పక్కనోడు ఎంత సంపాదించాడు, వాడు తాజ్ హోటల్కి వెళ్ళాడు, వీడు దస్పల్లాకి వెళ్ళాడు, ఆడు తార్ కారు కొన్నాడు, వీడు గోవాకి వెళ్ళాడు అని వాళ్ళు కంపేర్ చేసుకుని డబ్బులు ఖర్చు పెట్టి టైప్ చేస్తున్నారు కదా. వాళ్ళ గోల్కి ఏం వాడుతున్నారు, అదే వాళ్ళ ఇష్టం అది అని చేస్తే. గోల్ గురించి మాట్లాడలే, నాకు తెలిసిన ఇన్ఫ్లుయెన్స్ ఇంక్లూడింగ్ మీ 1.5 year 2 years నుంచి చేసిన తర్వాత మీ అంత సంపాదన రాలేదు కదా, మీ వెనక ఎవరన్నా ఉన్నారా అనేదే క్వశ్చన్. ఎవరు లేరు సార్, ఎవరు లేరు. నాకు వచ్చిన దాంట్లోనే ప్రతి రూపాయిని నేను లిమిటెడ్గా వాడుకొని కూడబెట్టుకొని సినిమా చేయాలనే తపనతో సినిమా చేశాను సార్. అట్లా సార్. అది అంటే మీ అంబిషను, మీ వ్యవహారము, మీరు అనుకున్నది, మీ ఈ గోలు సినిమా ఒకటే? అవును సార్. ఈ సినిమా సక్సెస్ మీద ఫెయిల్ మీదే మీ జీవితం ఆధారపడి ఉంది? ఏం ఆధారపడలేదు సార్, మళ్ళీ కష్టపడతాం, మళ్ళీ ఇంకోటి చేస్తా, ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. మళ్ళీ అప్పుడు 2 సంవత్సరాలు పడుతుందిగా. కానీ లెట్ ఇట్ బి. ఈ సినిమా నా విజిటింగ్ కార్డ్ లాంటిది సార్. లారీ చాప్టర్ 1 అనేది చాలా సాలిడ్గా తీశాను. అండ్ దీన్ని చూసి తప్పకుండా నాకు ప్రొడ్యూసర్స్ వస్తారు నెక్స్ట్. ఫస్ట్ నేనేం చేయలేదు కాబట్టి నా ప్రొడ్యూసర్ రాలేదు, సో వస్తారు ఇంకో సినిమా తప్ప. మీ ట్రైలర్ చూశాను, అట్లనే మీరు రీసెంట్గా పెట్టిన వీడియోలో నాకు సపోర్ట్ కావాలి అని చెప్పి ఒక వీడియో పెట్టారు. సపోర్ట్ కావాలి అంటే మీరు కాంట్రవర్షియల్లోకి వెళ్తే సపోర్ట్ ఇచ్చే వాళ్ళు ఎవరు ఉంటారు మీకు? కాంట్రవర్సీ పెద్దవాళ్ళతో వెళ్ళట్లేదు, ఓన్లీ వీడియో ఇంటర్వ్యూ ఛానల్స్ వెళ్ళినప్పుడు యాంకర్స్ వాళ్ళు లైక్ వ్యూస్ ఎక్కువ రావాలని ఒక 2 మాటలు అనడము, అది కామన్. నాతోనే కాదు, పెద్ద పెద్ద వాళ్ళతో కూడా, మీడియా వాళ్ళతో, ఎక్కడ హోటల్స్లో ఎక్కడ ఏం పెట్టినా మైకులు లేని దిక్కు సమాధానం లేని ప్రశ్నలు అడుగుతారు, సంబంధం లేని ప్రశ్నలు అడుగుతారు. అప్పుడు కాంట్రవర్సీ వస్తుంటాయి కదా సార్. కాంట్రవర్సీ అంటే మీ ట్రైలర్లో కూడా నేను 2 అబ్యూజ్డ్ పదాలు చూశాను. ఆ పదాలను ఎందుకు బీప్ చేయలేకపోయారు? ఇంటెన్షనల్గా పెట్టాం సార్, మార్కెటింగ్ స్ట్రాటజీ అంటారు. అండ్ కమర్షియల్గా కట్ చేసాం ట్రైలరు. లారీ డ్రైవర్ ఇలానే ఉంటారు, న్యాచురాలిటీ ఉండాలి. ఇప్పుడు ఆ పదాలు మనం ప్రతి చోట వింటున్నాం.
ఇన్స్టాగ్రామ్ లో వింటున్నాం, ఫేస్బుక్ లో వింటున్నాం, న్యూస్ ఛానల్స్ లోనే వింటున్నాం. అంటే వింటాం. ఇప్పుడు మనం ఏదైతే పబ్లిక్ లో చేయకూడదు అవి మనం పర్సనల్ గా ఎన్నైనా మాట్లాడుకోవచ్చు. అందుకే అంటే మీ ఫ్యామిలీ సినిమానా ఓన్లీ యూత్ వరకు టార్గెట్? ఫ్యామిలీ సినిమానే సార్. మరి ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు పక్కన తల్లి తండ్రి పిల్లల్ని పెట్టుకొని మీరు ఆ 2 మాటలు మాట్లాడినప్పుడు, సరే ఆ 2 మాటలు కామన్ అయినా కూడా పబ్లిక్లో చూడటానికి పబ్లిక్లో చేయడానికి ఇష్టపడం కదా. ఆ అలాంటి వాటిని ఎందుకు ఇప్పుడు దాని మీదే కదా కాంట్రవర్సీ వచ్చి అందరూ అడుగుతున్నారు ఇది బూత్ సినిమానా అని. అంటే అదే సార్, ఇప్పుడు ఎందుకు చేయొద్దంటే ఇంటెన్షనల్లీ తెలియక చేయలేదు కాదు, డబ్బులు పెట్టాను సినిమా చేశాను, నాకు తెలియదు ఏం చేయాలో అండ్ పబ్లిక్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మీ బిజినెస్ గురించి కాదు, మీరు ఎలాగైనా చేయొచ్చు. అందుకే పెట్టాను అంటున్నా, నేను తెలిసే పెట్టాను, ఇంటెన్షనల్ గా పెట్టాను. అది చూసే వాళ్ళ విచక్షణత, తప్పు అనుకుంటే తప్పు, రైట్ అంటే రైట్. ఇక్కడ తప్పు రైట్ల సమస్య కాదు. ఒక ఫ్యామిలీ కూర్చొని ఇప్పుడు నేను నా పిల్లలు కూర్చొని పక్కన చూస్తున్నప్పుడు నాకు చూడాలని అనిపిస్తుంది. ఎందుకంటే ట్రైలర్ ఉంది, అరే బాగుంది ఏదో చూద్దామని అనిపిస్తుంది. వెళ్ళిన తర్వాత ఆ 4-5 బూతులు చూసినప్పుడు ఎందుకు తీసుకెళ్ళామని క్వశ్చన్ పక్క నుంచి రాకూడదా? 1-2 కొన్ని పదాలు మనం వాడే యూజువల్గా అందరూ వాడుతుంటారు ఎక్కడో అక్కడ. కానీ ఆ పదాలు బీప్ చేసి ఉంటే, ఆ పదం వరకు అక్కడ బీప్ చేసి ఉంటే ఇంకా మీరు బాగుండేది కదా అని. బాగుంటుంది సార్, ఆబ్వియస్గా పీపుల్ ఆల్సో యాక్సెప్ట్ చేస్తారు అనుకుంటున్నాను. లారీ డ్రైవర్ అలానే ఉంటాడు సార్. నా కథలో, కల్పిత కథలో లారీ డ్రైవర్ ఇలా ఉంటాడు ఇలా అని నేను రాసుకున్నా. అండ్ ఐ రిగ్రెట్ అవ్వట్లేదు, నేను ఐమ్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. కానీ ఏంటంటే ఎంతవరకు ఇప్పుడు లైక్ వాట్ వీ కెన్ సే ప్రతి చోట మనం వింటున్నాం ఆ పదాలు. సో అందుకని పెట్టాను, ఈజీగా తీసుకుంటారని నేను నమ్ముతున్నాను. సెన్సార్ వాళ్ళు ఏమన్నా బీప్ అయ్యమన్నారా? అంటే మీ ట్రైలర్లు ఇచ్చింది యూట్యూబ్ కాబట్టి యూట్యూబ్లో మీకు బీప్స్ ఉండవు. లేవు. సెన్సార్లు ఏమైనా బీప్ అయినాయి? అవి మీ సినిమా మొత్తం 3 గంటల సినిమా, 18 కట్స్ ఇస్తే యూ సర్టిఫికేట్ ఇస్తాము అన్నారు. నాకు యూ వద్దు అన్నాను. 12 ఇవ్వండి, U/A ఇస్తామన్నారు. అది కూడా నాకు వద్దన్నాను. అయితే మరి ఏ సర్టిఫికెట్ 18 కట్స్ ఉండిస్తాం అట్లా అంటే, అవును నా డ్రైవర్ అలానే ఉండాలి, మాటలు అలానే ఉండాలి, తీరు అలానే ఉండాలి, అప్పుడు సినిమా ఫ్లేవర్ పోదు, పండుద్ది సినిమా అని నేను నమ్మాను. సరే ఓకే అన్నారు. ఒక 2 నిమిషాలు డిస్కషన్ తర్వాత డిసైడ్ ఓకే దెన్ టేక్ ఏ సర్టిఫికేట్ అన్నారు. అంటే జనరల్ ఏ సర్టిఫికేట్స్కి మీ దానికి తేడా ఏంటి? జనరల్ ఏ సర్టిఫికేట్స్లో ఏముంటుందంటే ఈవెన్ కొన్ని న్యూడ్ సీన్స్ కూడా ఉంటాయి. అట్లా కాదు సార్, అది ఏ సర్టిఫికేట్ అనేది వైలెన్స్కి ఇస్తారు, యానిమల్స్కి ఇస్తారు, రొమాన్స్కి ఇస్తారు, కామెడీకి ఇస్తారు, అబ్యూజివ్ పదాలకి ఇస్తారు, బ్లడ్ U/A ఇస్తారు. నో ఇవన్నీ కలిపి ఉంటే ఎక్కువ మోతాదులో ఉంటే ఏ సర్టిఫికేట్ ఇస్తారు. ఎక్కువ మోతాదులో బ్లడ్ కక్కిన ఇట్లా వైలెన్స్ ఎక్కువ ఇటువంటి థింగ్స్ ఉన్నా ఏ సర్టిఫికేట్ ఇస్తారు. దేశ భద్రత సంబంధించిన ఇస్తారు, పిల్లలున్నా ఇస్తారు. సో నా దాంట్లో అన్నీ ఉన్నాయి, లిమిటెడ్లో ఉన్నాయి, ఏ సర్టిఫికేట్ ఇచ్చారు. ఒకవేళ అంత ఎక్కువ ఉంటే టూ మచ్ అసలు సెన్సార్ చేయరు అనమాట. అండ్ ఆల్సో ఇది ఎంత డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. ఐ మేడ్ ఎ బ్యూటిఫుల్ ఫిలిం విచ్ ఫర్ ద ఫ్యామిలీ. ఎందుకంటే ఒక సినిమా చేసినప్పుడు ఒక మార్కెట్, ఇప్పుడు టీ తయారు చేస్తాం, 100 మంది కొంటే 1000 రూపాయలు వస్తుంది, ఇద్దరే కొంటే 20 రూపాయలు వస్తుంది. సో సినిమా చూడాలి కదా, అందరు చూడాలంటే ఎలా ఉండాలనే ఆలోచనలోనే చేశాను. చాలా సాలిడ్ బొమ్మ. అండ్ ఏ సర్టిఫికేట్ అడగడానికి కారణం ఏంటంటే అఖండాకి కూడా ఏ సర్టిఫికేట్, కానీ దేవాంశ సంభూతమైన సినిమా. యానిమల్ ఏ సర్టిఫికేట్, అర్జున్ రెడ్డి ఏ సర్టిఫికేట్, మరి నాదే ఏ సర్టిఫికేట్. నేను అదే అంటున్నా, ఈ క్వశ్చన్స్ వేరే వాళ్ళు ఎవరికైతే వస్తాయో ఆన్సర్ మీ ద్వారా తెలియాలని చెప్పి. ఇప్పుడు అందరికి క్వశ్చన్స్ మీరు వెళ్ళి మీ ఆన్సర్ చెప్పలేరు కదా. కాబట్టి ఆ క్వశ్చన్ వేస్తే మీ ఆన్సర్ వచ్చినప్పుడు, ఎందుకంటే సెన్సార్ జరిగింది అంటే మా దృష్టిలో వాళ్ళు యాక్సెప్ట్ చేసే రిలీజ్ చేసుకోమని ఇచ్చారని అర్థం. మళ్ళీ దానిలో కొత్తగా బూత్ ఉందో లేకపోతే అది ఉందో నుంచి నేను కూడా జడ్జ్ చేయలేను. బికాస్ దేర్ ఆర్ ది జడ్జెస్, CBFC నుంచి మీకు సర్టిఫికేషన్ వచ్చి ఉంటుంది కాబట్టి. సో మరి కాంట్రవర్సీ అనేది శ్రీకాంత్ రెడ్డి కాంట్రవర్సీ అనేది ఎందుకు పోయింది అంటే యూట్యూబ్ ఛానల్స్లో కానీ ఇప్పుడు మొన్న ఇంటర్వ్యూస్లో చూసాం. మీరు కాంట్రవర్సీలో అసలు యాటిట్యూడ్ స్టార్ అనొచ్చా మిమ్మల్ని? అనండి సార్, పర్లేదు, వుడ్ బి హ్యాపీ. ఎందుకంటే యాటిట్యూడ్ లో చాలా రకాలు ఉంటాయి సార్. కోపంలో యాటిట్యూడ్ ఉంటుంది, ఫైర్ లో యాటిట్యూడ్ ఉంటుంది, నవ్వులో యాటిట్యూడ్ ఉంటుంది. యాటిట్యూడ్ అనేది దాంట్లో కూడా విశేషణం, అదొక విశేషం. యాటిట్యూడ్ అంటే అబ్జెక్టివ్, విశేషణం, దాంట్లో చాలా ఉంటాయి. లెట్ ఇట్ బి. దాన్ని తప్పని, యాటిట్యూడ్ అనేది తప్పని, అడల్ట్ నేను తప్పు అంటలేదు, మీరు కాదు, మీడియా వాళ్ళు తయారు చేశారు. అడల్ట్ అంటే ఏ అంటే అది బూత్ అని తప్పు చేశారు. అడల్ట్ అంటే ఏ అంటే 18+ అని, విచక్షణతో కూడిందని, మంచి చెడు తెలిసిందని అర్థం. అది ప్రజలకు చెప్పాలి, మనం ఎడ్యుకేట్ చేయాలి తెలియని వాళ్ళకి. యాటిట్యూడ్ అంటే ఏదో బిల్డప్ అని, అది కాదు. యాటిట్యూడ్ అంటే అదొక విశేషణం. అదే కొన్ని కంట్రీస్ లో అది కూడా లాంగ్వేజ్ సబ్జెక్ట్ గా పెట్టారు, వాళ్ళకి కూడా తెలుసు. అంటే మన ఇండియన్ కల్చర్ అది కాదు కాబట్టి. ఎందుకు కాదు? ఇండియన్ కల్చర్ అది కాదు కాబట్టి మన కట్టుబొట్టు, మన సాంప్రదాయం, మన చట్టాలు డిఫరెంట్ గా ఉంటాయి. 16 ఏళ్ల తర్వాత ఇప్పుడు అమెరికాలో అనుకోండి, పిల్లల్ని వదిలేస్తారు ఇండిపెండెంట్, మనం వదలలేము. ఈవెన్ మీరు కూడా రేపు పొద్దున పెళ్ళి పిల్లల కన్నా 16 ఏళ్ళకి
వదలలేదు. వాళ్ళలా చేయలేమా? అంటే మనకున్న సమాజం చుట్టుపక్కల పెరిగిన పరిస్థితులు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఈ క్వశ్చన్స్ అన్ని వస్తున్నాయి. నా సినిమాలో ప్రాపర్ పెళ్లి సీను అన్ని ఉన్నాయి సార్. ప్రాపర్ గా మనకు లిప్ లాక్ సీన్లు కూడా ఎక్కువ ఉన్నట్టున్నాయి. అవును, భార్య భర్త మధ్య బిడ్డ పుట్టాలంటే లిప్ లాక్ సీన్లు వద్దా, ఉండకూడదా? ఇళ్లలో చేసుకోవట్లేదు. పబ్లిక్ లోకి వచ్చారు కదా. పబ్లిక్ లో లేదు, అది సినిమా రోడ్డు మీద చేయరు కదా. అది కూడా సినిమా కూడా రోడ్డు మీద చూడరు కదా. కళాత్మక ఎవరైతే నచ్చారో వాళ్ళు చూసుకుంటారు. ఇంట్లో ఫ్యామిలీ సినిమా అంటున్నారు. అవును, వేసుకుంటారు, వాళ్ళిద్దరు చూసుకుంటారు. అందరు కూర్చొని చూడాల్సిన అవసరం కూడా లేదు కదా. ఏ బొమ్మ ఇప్పుడు సెన్సార్ థియేటర్ బయట పెడతాం, బుక్ మై షోలో పెడతాం, ఏ సర్టిఫికేట్ ఉంది ఈ సినిమాకు అని చూస్తారు. నచ్చిన వాళ్ళు వస్తారు, నచ్చిన వాళ్ళు రారు. అంటే మీ సినిమా అందరూ చూస్తే మీకు ఇంకా ఆడియన్స్ వ్యూ పెరుగుతుంది, మీరు ఇంకా 10 సినిమాల్లో హీరోగా అవుతారు కదా. 970 కోట్లు వచ్చాయి యానిమల్ సినిమాకి. అవును, అందరూ చూశారు. అది 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 వేరు. యానిమల్ సినిమాని మీరు కంపారిజన్ చేసుకోవడానికి ఏంటంటే అక్కడ మీరు ఇక్కడ హీరో దగ్గర నుంచి డైరెక్టర్ దాకా అన్ని మీరే. అవునవును. అక్కడ చూడటానికి ఏమవుతుంది, కాస్టింగ్ డిఫరెంట్ ఉంటుంది. సర్టిఫికేట్ కంపేర్ చేస్తున్నాను. కాస్టింగ్ లో ఏంటంటే అక్కడ 1-1 ఉన్న ఒక ఆ సినిమాను కూడా గట్టి కొడదాం, ఓపిక ఫ్యూచర్ మీరు అలా వెళ్ళాలనే కోరుకుంటున్నాం. కాకపోతే వెళ్ళే క్రమంలో యాటిట్యూడ్ అని ఎందుకన్నానంటే ఏదైనా క్వశ్చన్స్ డిఫరెంట్ గా అడిగినప్పుడు దాన్ని సామరస్య పద్ధతులు కూడా చెప్పొచ్చు మనం. అవునవును సార్. ఇప్పుడు కొట్టే చెప్పక్కర్లా, లేదా అరిచే మాట అలా ఉంటుంది సార్. నా మాట అలా ఉంటుంది. అండ్ ఆల్సో ప్రతి ఒక్కరు కూర్చొని ఏమంటారంటే నువ్వు హీరోనా అంటే ఏమైతుంది? అది తప్పు. నేను హీరోనే, కష్టపడి ప్రతివాడు హీరోనే. ప్రతి జీవితంలో ప్రతి ఫ్యామిలీలో ప్రతి మనిషి హీరోనే. నాకు నేను హీరోనే. అండ్ ఆల్సో ఇప్పుడు ఒక సినిమా చేశా, సొసైటీ పరంగా కూడా హీరోనే. నేను కష్టపడి వచ్చా, ఒక సినిమా చేసా, 10 మందికి జాబ్ ఇచ్చా. హీరో అంటే ఎవడు? కష్టపడేవాడు, పని చూపించేవాడు, ట్యాక్స్ కట్టేవాడు, నిజాయితీగా బతికేవాడు, ఓడే హీరో. నేను చేశా. నువ్వు హీరోనా అంటే కోపం వస్తుంది, మాట తీరు మారుతుంది, అన్ని మారుతుంది. వాళ్ళని అనసలేదు అనుకోండి, దే స్టార్ట్ టు డిగ్రేడ్ చేస్తూనే ఉంటారు, ట్రోలింగ్ కిందకి వెళ్ళిపోతారు. యాక్చువల్గా అందుకు మాట్లాడాలని నేను మాట్లాడాను. నటన ఈజ్ హీరో, అక్కడ వ్యక్తి సంబంధం కాదు. ఎందుకంటే నాకు రియల్ పీపుల్ నచ్చుతారు సార్. రియల్ గా ఎవడైతే కష్టపడతాడో, ఎవడైతే నిజాయితీగా ఉంటాడో వాడు నచ్చుతాడు, ఓడే హీరో. సినిమాలో ఏముంది, నటించడం సార్. అందరు సపోర్ట్ చేస్తే నటిస్తాడు ఆయన. అన్ని కెమెరా లైట్ మేకప్ అందరు పెడితే ఆయన నిలబడి నటిస్తాడు. కానీ మిమ్మల్ని కాంట్రవర్సీలే పెద్ద హీరోని చేసినట్టున్నాయి. కాంట్రవర్సీలు కాదు సార్. నా మూవీ ప్రమోషన్స్ కోసం ఐఎమ్ విజిటింగ్ ఎవ్రీ స్టూడియో. నా పర్పస్గా వెళ్తున్నాను. బట్ ఆ ప్రాసెస్లో ప్రతి యాంకర్ కూడా అడిగే 2-3 క్వశ్చన్స్ ద్వారా అది వైరల్ అవుతుంది తప్ప నథింగ్ రాంగ్. నా యాటిట్యూడ్ కాదు, వాళ్ళ తప్పు కాదు. అండ్ వాళ్ళ అడగకపోతే వ్యూస్ రావు. అండ్ ఇది నాకు ప్రమోషన్ అవ్వదు, అండ్ వాళ్ళ స్టూడియోకి యూజ్ ఉండదు. సో ఇట్స్ ఆల్ హ్యాపెనింగ్, మ్యూచువల్ బెనిఫిట్ లైఫ్లో నడుస్తుంది. నథింగ్ రాంగ్ అండ్ నో రిగ్రెట్ అబౌట్ దట్. ఆగస్ట్ 2 వీటన్నిటికి సమాధానం. ఆగస్ట్ 2 లారీ చాప్టర్ 1 వీటన్నిటికి సమాధానం. సో ఆగస్ట్ 2 ఇప్పుడు 5 భాషలు ఉన్నారు కదా. అవును సార్. 5 భాషల్లో డబ్బింగ్ ఎవరు చెప్పారు? మిగతా భాషల్లో 4 భాషల్లో వేరే వాళ్ళు చెప్పారు సార్. తెలుగులో నేను చెప్పాను సార్. సో 5 భాషల్లో రిలీజ్ చేయడానికి మీకు థియేటర్స్ ఎలా? థియేటర్స్ ఏంటి సార్, ఇప్పుడు ఫస్ట్ తెలుగులో 2nd రిలీజ్ చేస్తున్నాము. నెక్స్ట్ వీక్ రిమైనింగ్ లాంగ్వేజెస్లో రిలీజ్ చేస్తున్నాము. తమిళ్, కన్నడ, హిందీ, బెంగాలీ. అంటే ఇక్కడ అన్ని థియేటర్లన్నీ ఒక చట్టంలో ఉన్నాయి. చట్టం ఏం లేవు సార్, ఒక అండర్లో ఉన్నాయి. ఏం లేవు. మీరు మినిమం థియేటర్లోకి వెళ్ళి మీరు అడ్వాన్స్ ఇచ్చి మీరు మీ సినిమా ఆడించుకోవాలి. కానీ మీకు డైరెక్ట్గా వచ్చి థియేటర్లు ఇచ్చేవాళ్ళు నాకు తెలిసి చాలా. సీడెడ్లో 34 లక్షలు కొన్నారు సార్ నా సినిమాని. లారీ చాప్టర్ 1 సినిమాని తెలుగు కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపూర్లో సీడెడ్లో జస్వితా ఫిలిమ్స్ అనే వాళ్ళు నా సినిమాని కొన్నారు. ఒక డెబ్యూటీ హీరోని ఎవ్వడు కొనలా. థ్యాంక్ యూ సార్. ఎవ్వడు కొనలా ఒక డెబ్యూటీ హీరో సినిమాని. నా సినిమాని కొన్నారు అండ్ 50 థియేటర్స్లో వేస్తున్నారు. దట్స్ మై అచీవ్మెంట్. సో ఇప్పటి వరకు మీకు ఎన్ని థియేటర్లు కన్ఫర్మ్ అయినాయి? 150 కన్ఫర్మ్ అయినాయి. అండ్ ఇంకొక 20, 25, 30 దాకా వస్తాయి. 200. బిగ్గెస్ట్ థింగ్, KGF కూడా ఓపెనింగ్ 150లోనే వేశారు. అంటే ఫస్ట్ తక్కువలో వేయాలి, హిట్ అయితే పెంచుకోవాలి. ఊరికి డబ్బులు కట్టి ఇప్పుడు ఏంటంటే అందరు ఫ్యాన్స్ మిమ్మల్ని టార్గెట్ చేస్తే మీ సినిమా హిట్ అవుద్ది, అంతే కదా. సో అందుకని మిగతా సినిమాల్ని కంపేర్ చేయకండి. కంపేర్ చేసినప్పుడు ఏమవుద్దంటే వాళ్ళు హర్ట్ అవుతారు. ఉదాహరణ చెప్తున్నా సార్, ఇన్ఫర్మేషన్ కూడా తెలుస్తుంది కదా. నేను కూడా మీకు ఇచ్చే సలహా ఏంటంటే వాళ్ళు నెగిటివ్ ఫీల్ అవుతారు, మా హీరోతో కంపేర్ చేసుకున్నారని. సో అలా కాకుండా అందరు హీరోలు మీ సినిమా చూడాలనే. దాంతోపాటుగా మీరు రీసెంట్గా వచ్చిన ఇంటర్వ్యూస్ 2 చూశాను. చిట్టిబాబు గారిని కానీ లేకపోతే కళ్యాణ్ గారు కానీ అడిగిన క్వశ్చన్స్కి సాఫ్ట్గానే చెప్పొచ్చుగా, ఎందుకు అఫెండ్ అయి చెప్తా ఉంటారు? వాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళే ఎగిరెగిరి మాట్లాడుతుంటే యువకుడిని నేను ఎలా మాట్లాడాలి? ఇప్పుడు నేను సైలెంట్గా ఉంటే ఏమవుతుంది? ఒక విషయం సార్, మీరు ఒక క్వశ్చన్ అడిగారు, నేను సైలెంట్గా ఉన్నాను అనుకోండి, జస్ట్ 1 వర్డ్ ఆన్సర్ చెప్పాను అనుకోండి, దట్స్ బాగా ప్రొఫెషనల్గా నీట్గా కూడా ఉంటుంది. బట్ వాట్ పీపుల్ అండర్స్టాండ్, మీరు ఇక మాట్లాడుతుంటే మీదే అవుతుంది. ఈ ఇంటర్వ్యూ నా కోసం చూస్తారు, మీరు ఆల్రెడీ ప్రతి ఇంటర్వ్యూలో ఉంటారు. నేను మాట్లాడాలి కదా. అండ్ ఆల్సో నేను చెప్పే విధానంలో చెప్పాలి. ఇంకోటి ఏంటంటే, నేను యూట్యూబ్లో వీడియోలు చేసి ఎంటర్టైన్మెంట్ పరంగా ఐ హ్యావ్ సమ్ నాలెడ్జ్. ఎంటర్టైనింగ్ గా మాట్లాడితే వ్యూవర్స్ అట్రాక్ట్ అవుతారు. ఎంటర్టైనింగ్ గా మాట్లాడితే ఫస్ట్ నుంచి ఉంది. అది ఫస్ట్ నుంచి ఏంటంటే ఒక లేడీని పెట్టుకొని చేసేవాళ్ళు, కొంత వల్గర్ లాంగ్వేజ్ కూడా కొన్ని వీడియోస్ ఉన్నాయి అక్కడ. ఎందుకంటే ఫేస్బుక్లో, యూట్యూబ్లో మీకు బీప్స్ లేవు కాబట్టి జనాలు కూడా ఏంటంటే దాన్ని చూడటానికే ఇష్టపడతారు. ఎందుకంటే మంచి చెప్తే 4 సార్లు కూడా ఎవరు చెప్పినా చూడరు, కానీ అదే చెడు. లారీ చాప్టర్ 1 నా సినిమా గురించి ఏమైనా మాట్లాడదామా సార్? మాట్లాడదాం, వస్తున్నా, ఈ పూర్తిగా ఉన్నాం.
సో ఇది అయిపోయిన తర్వాత ఎస్ సార్. వాళ్ళ కాంట్రవర్సీస్లో మీరు ఉన్నారు కదా, ఆ కాంట్రవర్సీస్ని ముగించినట్టునా? అయిపోయింది సార్, అది కోర్టులో సెషన్స్ జరుగుతున్నాయి, ఆహా. పోతున్నాం అప్పుడప్పుడు ఇంకేం అండ్ అంతే సార్, అది జరుగుతున్నాయి అవి. రైట్. ఇప్పుడు మీ సినిమాలో సార్. మీరు లారీ చాప్టర్ 1 ఎస్ సార్. మీరే అన్ని పాత్రలు చేయడానికి ఏంటి కారణం? ఎక్సెప్ట్ హీరోయిన్. డబ్బు లేక సార్, అన్ని పనులు మీలాగా ఉన్న డెబ్యూటెంట్లకు మీరు ఎందుకు అవకాశం ఇవ్వలేదు? అదే చాలా డబ్బు మంది లేక- ఉంటారుగా, డబ్బు లేక సార్. వాళ్ళతో డబ్బు ఎందుకు? మ్యూజిక్ డైరెక్టర్ ఎవడు ఊరికి పని చేయడు సార్. ఉన్నారు ఒక చాలా రోజు లేదు, నాకు తగలేదు, కృష్ణానగర్లో ఉంటున్నా, నాకు తగలేదు. వస్తారు, ఫస్ట్ రోజు ఉంటారు, రెండో రోజు ఉంటారు, మూడో రోజు నుంచి గొప్పతూ ఉంటారు. డబ్బు లేక అన్ని పనులు నేను నేర్చుకొని వాళ్ళ దగ్గర మాటలు పడలేక, అండ్ ఆల్సో వాళ్ళ టైం, వాళ్ళ మనీ వాల్యూబుల్, వాళ్ళ టైం వాల్యూబుల్ కాబట్టి, సో నేను చీట్ చేయలేక అన్ని పనులు నేర్చుకొని నేను చేశాను. సో మీకు ఎవరు దొరకలేదు కాబట్టి అన్ని పాత్రలు మీరే చేశారు. పోషించి చేశాను. సో నెక్స్ట్ సినిమాకి అయితే ఇలా ఉండదు, ఇలా ఉండదు, పక్కా. కానీ క్వాలిటీగా చేశాను. దానికి ఉదాహరణ ట్రైలరు, పాటలు, వచ్చేటువంటి కమెంట్స్ శ్రీకాంత్ రెడ్డి ఆసం యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. వాటికి వచ్చేటువంటి రెస్పాన్సే దానికి ఉదాహరణ. దీని స్టోరీ ఏంటండి? స్టోరీ, ఒక లారీలో ఒక ప్రోడక్ట్ ఉంటుంది దేశ భద్రతకు సంబంధించింది. లారీ హీరో వచ్చేసి లారీ డ్రైవర్ కాదు యాక్చువల్లీ, కానీ దానికి సంబంధించిన విధంగా లారీని డ్రైవ్ చేయాల్సి వస్తుంది. అది కథ. అండ్ స్క్రీన్ మీద చూడాలి. 3 hours నాన్ స్టాప్ కమర్షియల్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామా, సెంటిమెంట్, ఫ్యామిలీ, కామెడీ, ఫన్, రొమాన్స్, యాక్షన్, చాలా సాలిడ్ ఉంటుంది. అన్ని గట్టిగా ఉంటాయి, బాగా టెంపో ఉంటుంది, చాలా బాగుంటుంది మూవీ. ఓకే ఓకే. 5 పాటలు, 9 ఫైట్లు సార్. మీ మ్యూజిక్లో 2 పాటలు నేను చూశాను, Yes, sir. రెండు రిలీజ్ చేసినట్టున్నారు. 3 వదిలాను. మూడు చేసినట్టున్నారు. అది ఏదైతే ఒకటి కొంచెం Items డబుల్ song. మీనింగ్ ఐటమ్ సాంగ్స్ ఉన్నాయో, దానికి సంబంధించి కంటిన్యూషన్గా వచ్చే విమర్శలకు మీ సమాధానం ఏంటి? అవి ఇప్పుడు ఆకుచాటు పిందె దడితే అని ఎప్పుడో ఒక 30 ఏళ్ల క్రితం వచ్చింది. పిందె దడితే. దాని గురించి ఏమంటారు? వేటూరు సుందరమూర్తి గారు పాటలు రాస్తున్నారు, వాటి గురించి ఏమంటారు? అండ్ ఆల్సో కానీ ఆ పాటకను విజువలైజేషన్కి తేడా ఉంది, ఈ పాటకి మీ విజువలైజేషన్కి తేడా ఉంది. ఏమి లేదు, ఒక లారీ స్టాండ్ లో లారీ ఓనర్ అసోసియేషన్ బర్త్డే ఉంటే లారీ ఓనర్ది ఒక నృత్యకారిణి వచ్చి తన స్టైల్లో తను డాన్స్ చేస్తూ, నేను పలాని ఊరు పలాని చోటుకి వెళ్తుంటాను, ఐటీ ఇంజనీర్ గాళ్ళు, ల్యాప్టాప్ పోరగాళ్ళు, పల్లెటూరులో ఉండేవాళ్ళు ఇలా నన్ను గోకుతుంటారు అని. ఇప్పుడు కాదు, అది పూర్వకథ జానపద గేయాల కాలం నుంచి ఉంది. జానపద గేయాల్లో ఉన్న డబుల్ మీనింగ్ అసలు ఏడలేదు. ఫోక్ సాంగ్స్ చాలా వస్తున్నాయి, దాని గురించి చాలా ఉన్నాయి అనమాట. అండ్ వీ నెవర్ రిగ్రెట్ అబౌట్ దాట్. అది కూడా సెన్సార్ లో మీరు రిగ్రెట్ అవుట్లా, సెన్సార్ అయి వచ్చింది కానీ క్లారిటీ కోసం అడుగుతుంది. అది కూడా సెన్సార్ లో డిస్కషన్ జరిగింది. తనకు తెలుగు రాదు, మెయిన్ మేడం అయితే ఎవరైతే ఉన్నారో, బట్ షీ అండర్స్టూడ్ ఎవ్రీథింగ్ అండ్ షీ డిస్కస్డ్ 35-45 minutes మాట్లాడింది. ఏంటి ఇదంతా డిస్కషన్, ఎందుకు ఇలా చేస్తారు? అదే ఏం లేదు మేడం, ఇట్స్ సంథింగ్ న్యూ ట్రెండ్ చేయాలి. ఇప్పుడు సినిమాలు ఆడట్లేదు, వి వాంట్ సంథింగ్ న్యూ, బాగా చేయాలనుకున్నాం, చేశాం మేడం అని చెప్పారు. ఇప్పుడు కొన్ని సినిమాలు ఏమైందంటే కాంట్రవర్సీలు వచ్చినాక కొన్ని చోట్ల చాలా మంది కేసులు పెడుతుంటారు. అలాంటివి వస్తే మీరు ఎదుర్కోవడానికి సిద్ధమా? కేసులు ఏముంది సార్, పిట్టి కేసులు అవన్నీ ఏం నిలబడతాయి? అయ్యేటిగా నిలబడేది పక్కన లేదు, ఎందుకంటే మీరే హోల్ అండ్ సోల్. ఇప్పుడు ఎవరి మీద, డైరెక్టర్ మీద పెట్టడానికి అన్ని మీరే పెట్టండి చేస్తారు సార్. కేసులు కొత్త అయింది, చిన్న పంచాయతీలు అయ్యి, వీ కెన్ డిస్కస్ సమ్వేర్. లాయర్ ఉన్న డీల్ చేస్తారు, ఏముంది? కేసులు అన్నిటికీ సిద్ధపడి ఉన్నారు. సొసైటీలో బతకాలంటే సిద్ధపడలే. ఇంట్లో నుంచి మీరు బ్యాగ్ క్యారీ పట్టుకుని బయట బయలుదేరారా, ఇంటర్వ్యూకి పోతారా, అప్పుడే మీరు సిద్ధపడి బయటకు వస్తున్నారు. యూఆర్ రెడీ ఫర్ ఎవ్రీథింగ్ ఫర్ యువర్ ఫ్యామిలీ అని. అందుకే అలా సిద్ధం అవ్వాలి మనం కూడా. అందుకే ఇంట్రోలో కడప బాంబు అన్నాను. బాంబు ఏముంది సార్, పూర్వకాలం మాటలు, ఇప్పుడు వెల్ ఎడ్యుకేటెడ్, వెల్ మేనర్డ్. మీరు కడప బాంబు లాగా పేల్తారు అన్నాను. అదే బాంబు పూర్వం అనేవాళ్ళు, ఇప్పుడు మేమంతా వెల్ ఎడ్యుకేటెడ్, వెల్ మేనర్డ్ అండ్ వెల్ బిహేవ్డ్, వెరీ మోరలిస్టిక్ పీపుల్ మేము ప్రజెంట్. 100% అందులో డౌటే లేదు. రాయలసీమ అంటేనే రత్నాల సీమ కదా. Yeah. ఇంకా సినిమాలో 3 గంటల పాటు లెందీ సినిమా అంటున్నారు. జనరల్గా మనకి 2 గంటలు 2 గంటల 10 నిమిషాలకే జనాలు కూర్చునే టైం లేదు ఈ రోజులో. 3 గంటలు మీరు కూర్చోబెట్టగలను అనుకుంటున్నారా? ఇప్పుడు మామూలుగా అదే సార్, అది ఆలోచన వచ్చింది. అండ్ 3 గంటలు, ఇది 2 కథలు, చిన్న కథ కూడా కాదు, లాగలేదు ఊరికే. నేను ప్రాపర్గా కథను ప్రాపర్గా రాసుకున్నాను. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో మనకు 1 సెకండ్ ఉంటేనే బోర్ కొడుతుంది, 2 సెకండ్లు ఉంటే బోర్ కొడుతుంది. అంటే 0.3 secondsకే స్కిప్ చేస్తున్నారు ఆడియన్స్. డిఫరెంట్ కంటెంట్ అవైలబుల్ ఉంది సోషల్ ప్లాట్ఫామ్స్, తర్వాత ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఇట్లా. సో ఇవన్నీ వదిలి 3 hours, కానీ 3 hours సినిమా అంటే 2 hours, 1 hour ముందు 1 hour తర్వాత 5 hours వచ్చి హాఫ్ డే వేస్ట్ చేసుకొని 500 rupees టికెట్ పెట్టి నా సినిమా చూడాలంటే, దట్టు నేను కొత్త బచ్చగాన్ని, నా సినిమా చూడాలంటే నేనేంటి అని ఆలోచించుకొని కథ రాశాను. సాలిడ్ ఉంటుంది. అసలు ఉండాలనే కోరుకున్నా కానీ ఇన్ని పాత్రల్లో ఆల్మోస్ట్ మన తెలుగు డైరెక్టర్లో కూడా డెబ్యూటెంట్గా, హీరోగా, డైరెక్టర్గా, రైటర్గా అవసరం నన్ను ఇలా తయారు చేసింది. నా సినిమాకి నేను నేర్చుకున్నాను, పనిచేశాను, కష్టపడ్డాను, ప్రతి డిపార్ట్మెంట్ భుజాన వేసుకొని చేసుకున్నాను. ఎందుకంటే 7 నుంచి 14 కోట్లు అయితే ఈ సినిమా చేయాలండి, అందరినీ పెట్టుకొని, ఎవ్రీ టెక్నీషియన్ ఇండివిజువల్గా. నా దగ్గర బడ్జెట్ లేదు. సో ఇంక నేనేం చేయాలి, ప్రతిదీ పెన్ను పేపర్ పట్టుకొని రాసుకొని, సెక్షన్స్ డివైడ్ చేసుకొని, అడ్జస్ట్మెంట్ చేసుకొని, బడ్జెట్లు కానీ ఏదైనా అన్ని లొకేషన్స్ చూసుకొని ప్రాపర్గా సెట్ చేసుకొని చేసుకున్నాను, పని నేర్చుకొని చేశాను. థియేటర్కి రప్పించడానికి మీరు తప్ప ఇంకెవరున్నారు సినిమాలో? నేను చాలు, అంత యాటిట్యూడా? అంతే. నా చొక్కా కాలర్ చాలు, రప్పిస్తా. నిజం చెప్తాను.
పీపుల్ లైకింగ్ మై కంటెంట్ సార్. హానెస్ట్లీ కష్టపడేవాడిని ప్రజలు ఆశీర్వదిస్తారు ఎప్పుడైనా. అండ్ ఆల్సో కష్టపడేవాడు ఇవన్నీ పక్కన పెడితే వాళ్ళు కూడా కమర్షియల్ సార్. జనాలు చాలా కమర్షియల్. ఎందుకంటే వాళ్ళకు టైం వాల్యుబుల్, మనీ వాల్యుబుల్. ఆ రెండు వేస్ట్ అవుతున్నాయంటే దే వోంట్ పే అటెన్షన్. బిగ్ హీరోస్ కూడా చూసారు, పెద్ద సినిమాలు కూడా బౌల్లో పడుతున్నాయి, చిన్న సినిమాలు హిట్ అవుతున్నాయి, చిన్న ఫ్లాప్ అవుతున్నాయి, పెద్ద హిట్ అవుతున్నాయి. అర్థమవుతుంది. అలాంటప్పుడు మనం అన్ని ఆలోచించి రాసినప్పుడు కొత్తోడా పాత, ఇప్పుడు చిన్న సినిమాలే కొత్త సినిమానే 100 కోట్లు కొడుతుంది. కొన్ని సినిమాలు జరిగినాయి. మొన్న బేబీ ఎంత వచ్చింది ఉదాహరణ వచ్చింది. సో ఆ తరహాలో కొట్టచ్చు, నాది కూడా కొట్టచ్చు, ఛాన్స్ ఉంది. కాన్ఫిడెన్స్ లేకపోతే ఎవరైనా ప్రతి సినిమా నేను పని చేసా సార్, నా ప్రోడక్ట్ కి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకుంటున్నా. డెఫినెట్గా ఇచ్చుకోవాలి ఎవరైనా. ఎక్కడైనా ఏ ప్రొడక్ట్ కూడా నీది ఎంత బాగుందని చెప్పి నాది బాగుంది కొనుక్కోమంటే ఎవరు కొనుక్కోరు చెప్పినట్టు చెప్పాలి కదా. దాని ప్యాడింగ్ లో కూడా మీరు ఎవరిని ప్రామినెంట్ గా ఎవరిని తీసుకోవాలి. చూసిన విలన్స్ లో కూడా మామూలు కొత్త కొత్త వాళ్ళు అందరూ ఉన్నారు. బట్ హీరోయిన్ హిందీ అమ్మాయి సార్. హిందీ అమ్మాయిని తీసుకున్నాము. ప్యాడింగ్ ఎందుకు తీసుకున్నాంటే ఒక ప్యాడింగ్ కి ఒకరికి 4-5 అడ్డం వస్తుంది. మీలాగా కష్టపడే ఒక అవకాశాలు దాన్ని తెలుగు అమ్మాయి దొరకలేదు. నిజంగా తెలుగులో లేరు సార్, నిజంగా లేరు. నేను స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్తున్నా, ఎవరు వచ్చినా మాట్లాడతా. నిజంగా లేరు తెలుగులో. వస్తారు, వాళ్ళకు కమర్షియల్ సినిమా దీంట్లో కొంచెం రొమాన్స్ అవి ఇవి ఉన్నాయంటే వాళ్ళు చేయరు. ఇంట్లో ప్రాబ్లమ్స్, భార్య భర్త చాలా థింగ్స్ ఉంటాయి. బావ అంటాడు, గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అంటారు. తర్వాత వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 5-6 మందితో తెలుగు వాళ్ళతో మాట్లాడాను నేను. వాళ్ళందరూ ఏమన్నారంటే, నువ్వు యూట్యూబర్వి, సినిమా చేయగలవా, పెద్ద పెద్ద వాళ్ళే సినిమాలు ఆగిపోతాయి, మధ్యలో ఆగిపోతాయి, బడ్జెట్ ప్రాబ్లమ్స్ రావచ్చు, ఇట్లా చాలా రకాలుగా అవమానించారు. అండ్ వాళ్ళు నచ్చలేదు, వాళ్ళు లైక్ సెట్ అవ్వలేదు వాళ్ళకి. సో ఐ వెంట్ హిందీ వాళ్ళని అడిగి ఒక 4 అమ్మాయిలు చూసుకుంటే సెట్ అవ్వలేదు. వర్షాలు పడుతున్నాయి, ఒక 20 days వెయిట్ చేశాము. ఒక 25-34 ప్రొఫైల్స్ వేరే అతని ద్వారా మళ్ళీ వచ్చాయి. తర్వాత ఒక అమ్మాయిని ఫైనల్ చేశాము. తనకు డైలాగ్స్ నేర్పించి ప్రాపర్గా వెళ్ళిపోయాము షూటింగ్. తనకు యాక్సిడెంట్ అయింది సినిమాలో, అండ్ నాకు ఇంజురీ అయింది. చాలా కష్టపడి సినిమా చేశాం సార్. ఈ జర్నీలో మీ వెనకాల నుండి మీకు సపోర్ట్ ఇచ్చిన వ్యక్తులు ఎవరు లేదు సార్, నా అంతరాత్మ. నేను ఒక్కని. ఏముంది సార్, చిన్న పని సార్, నేను పెద్దది ఏం చేయలేదు, చాలా చిన్న పని. సినిమా అనేది ఇట్టు కొడితే అప్పుడు నమ్మగానే. అంటే జనరల్గా ఇప్పుడు ఆరు డిపార్ట్మెంట్స్లో మీరు ఉన్నారు. ఈ 6 డిపార్ట్మెంట్స్లో వెనక నుంచి ఎవరో ఒకళ్ళు మీకు చేయూత అందించాల్సిందేగా. అసిస్టెంట్స్ ఉంటారు సార్. ఇప్పుడు అసిస్టెంట్ ఎడిటర్ పెట్టుకుంటాం. అండ్ తర్వాత సీజీలో అసిస్టెంట్స్ ఉంటారు. సీజీ అసిస్టెంట్ మెయిన్ ఆర్టిస్ట్లో చేశారు, మ్యూజిక్లో ప్రోగ్రామరు, ఇటువంటి వాళ్ళు చేస్తుంటారు. బట్ వి పే దెమ్, బట్ ఎవ్రీథింగ్ నాదే ఉంటుంది. కానీ ఒక యూట్యూబర్గా వచ్చి ఫైట్స్ చేసేటప్పుడు మీకు ఎలా అనిపించింది ఆ ఫైటింగ్ అని? జనరల్గా ఇంత ముందు ఎప్పుడు అలవాట్లేదు, ఎందుకు సరదాగా మైక్ పెట్టడం, మాట్లాడడం. మరి మెగాఫోన్ చేతిలో పట్టుకొని పక్క నుంచి మీ ఫైట్ మీరే డైరెక్షన్ చేసుకోవాలి. యూట్యూబ్ లో వీడియోస్, కెమెరాలు అవన్నీ ఐడియా ఉంది సార్ నాకు. ఏ ఫ్రేమ్ ఎంత ఎట్లా పెట్టుకోవాలని ఐడియా ఉంది. దాన్ని బట్టి 2 సంవత్సరాలు అది నాకు చాలా ఉపయోగపడింది. తర్వాత సెట్లోకి వెళ్ళిన తర్వాత నాకు కెమెరామ్యాన్ బాగా సపోర్ట్ చేశాను. నాగార్జున అని నా కెమెరామ్యాన్, గ్రేటెస్ట్ గాయ్, చాలా టాలెంటెడ్ గాయ్. తను బాగా సపోర్ట్ చేశాడు. తను చిన్న సినిమాలకు ఆల్రెడీ పనిచేశాడు కాబట్టి హ్యాస్ అన్ ఐడియా. లైటింగ్ కానీ, ప్రాపర్ లెన్సెస్, డెప్త్ ఎంత ఉండాలి, పర్ఫెక్ట్ సెట్ అతనికి. తన ద్వారా ఫస్ట్ 3 days నేను అర్థమైంది. తర్వాత ఇంకా తొక్కేసాను. మీ ఫైట్స్లో కూడా కొత్తగా డెబ్యూటెంట్ ఫైట్స్ లాగా లేవు. నేను ట్రైలర్ చూసాను కదా, అది కింద పడటం కానీ లేకపోతే మీ స్టైల్ ఆఫ్ మేనరిజం కానీ బాగుంది. అంటే ఇప్పుడు నన్ను చేయమన్నారు అనుకోండి, నేను మాట్లాడగలను కానీ నేను చేయలేకపోవచ్చు. ఎందుకంటే నేర్చుకున్నా రాకపోవచ్చు. కానీ ఎలా ఏం లేదు సార్, అవసరం క్రియేట్ చేసింది. ఇప్పుడు ఒక్కొక్క ఫైట్కి మామూలుగా జనరల్ ఫైట్ మాస్టర్ పెట్టుకుంటే వాళ్ళు రోప్స్, ఫైట్స్, కట్స్ అంటే అది ఇంత చేస్తారు. అంటే యాజ్ పర్ ఇఫ్ యూ గో ఫర్ స్టీరియో టైప్గా ఇప్పుడు ఇండస్ట్రీ వాళ్ళతో వెళ్ళామనుకోండి, ఏమవుతుందంటే క్రెయిన్స్, బెడ్స్, బిగ్ థింగ్స్ అనమాట. ప్రతిది పగలగొడతారు, బడ్జెట్లు వేస్తారు, సో మెనీ థింగ్స్. మీ పాటల్లో కూడా మీ డాన్స్ ఒకటి. అంటే మీరు యూట్యూబ్ కంటే ముందు మీరు డాన్స్ తెలియదు, ఫైట్స్ తెలియదు, జనరల్గా స్క్రిప్ట్ ఏమన్నా తెలిసి ఉండొచ్చు, ఎందుకంటే చేస్తున్నారు కాబట్టి. ఈ డిపార్ట్మెంట్స్ ఏవి మీకు తెలియదు. ఏమీ తెలియకుండా షార్ట్ పీరియడ్లో మీరు రావడం అనేది చాలా గొప్ప విషయం. అది డాన్స్ నేర్చుకున్నారా లేదా ముందు నుంచి ఏమన్నా ఉందా? ఇప్పటికి కూడా నాకు డాన్స్ రాదు సార్. 4 స్టెప్పులు నేర్చుకున్నాను. బట్ అందులో అలా లేదే డాన్స్, నిజంగా బాగా చేయలేదు కానీ కొంచెం చేశాను. ఇంకా నేర్చుకోవాలి. నేను యాక్టర్ అవ్వాలంటే పూర్తిగా నేర్చుకోవాలి, ఎదగాలి, నేర్చుకుంటాను, ఎదుగుతాను. తప్పులు చేసింటే ఈ సినిమాలో నేర్చుకుంటాను. కానీ ఐ డిడ్ మై బెస్ట్, 98.3% చేశా. శ్రీకాంత్ గారు ట్రైలర్లో మీరు ఒక సాంగ్ పాడారు కదా, ఒకసారి పాడగలరా మా వాళ్ళ కోసం? పాడతా సార్. అంటే అది సింగర్లే పాడారు సార్ పాట. కాకపోతే సాకిలో హీరో ఇన్విటేషన్ వస్తుంది బర్త్డే పార్టీకి, అక్కడికి వెళ్ళమని. ఆ ఇన్విటేషన్కి వెళ్ళినప్పుడు అప్పుడు ఇంకా తనే మొదలెట్టాలి సాంగ్. అందుకోసం ఆ హీరో క్యారెక్టరైజేషన్తో స్టార్ట్ అయ్యే సాంగ్ కాబట్టి నేను పాడాల్సి వచ్చింది. అదర్వైజ్ సింగరే పాడాల్సింది. అది ఒక లారీ అడికి వెళ్తాడు హీరో. హ్యాపీ బర్త్డే అన్న, బీర్లు బొంగాలే, బిర్యానీ మెయ్యాలే, మంచికి మటన్ ముక్క కావాలి, బర్త్డే పార్టీ జబర్దస్త్ ఉండాలి, అరే డీజిల్ మందుకు డబ్బులు మొత్తెక్కిచ్చే పాట పెట్టరా అంటాడు. డీజిల్ అంటే క్లీనర్ క్యారెక్టర్, అసిస్టెంట్ క్యారెక్టర్, అతని పేరు. అతనండి. పాప రెడీ అన్నా, పాట రెడీ అన్నా, పాపే లేటు అంటాడు. అప్పుడు హీరో ఓయ్ పోరి లేట్ అయిందే అంటాడు. అంటేనే అప్పుడు
హీరో వచ్చేసి అప్పుడు అమ్మాయి పాడుతుంది. వివిఐపి వస్తే ఫామ్ హౌస్కి వెళ్ళాను, బ్యాటింగ్ అయిపోయాక డీపు స్లీప్ వేసాను, మీ లారీ స్టాండ్ కళ్ళెకొచ్చి మేలుకున్నాను, లేట్ అయితే ఏంటి ఇట్టా ఈడ చేరుకున్నాను అంటది. అప్పుడు హీరో వివిఐపి బుక్ చేసిండు, అన్ని స్పెషల్ ఏంటంటే అప్పుడు అమ్మాయి పడుతుంది. కళ్ళల్లోన టార్చ్ ఉంది, లిప్పుల్లోన స్కాచ్ ఉంది, కింద పైన టోటల్ అంతా సూపర్ ఉన్నది, ల్యాప్టాప్ పోరగాళ్ళని ఒక సాంగ్ చాలా బాగా నృత్యకారిని తన అనుభవం పాడుతుంది. ఓకే. సినిమాలో కూడా డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. అవునవును సార్, మేము విన్నాం కొంచెం. అంటే మీరు ట్రైలర్లో డైలాగ్స్లో కూడా చాలా బాగున్నాయి డైలాగ్స్. ఒక డైలాగ్ చెప్పండి. డైలాగులు ఏముంది సార్, మామూలుగా పిల్లలు కూడా చెప్తున్నారు ఇప్పుడు ఈ కాలంలో. డైలాగ్ చెప్పేదాన్ని కాదు కానీ సినిమాలో లారీ డ్రైవర్కి ఎదురుగా ఇప్పుడు మన తెలుగు కమర్షియల్ సినిమా సార్, మామూలుగా వేరే లాంగ్వేజ్ సినిమాలో ఏంటంటే కథలో డైరెక్ట్ వెళ్ళిపోతారు, వాళ్ళు కథ చెప్తారు కేవలం. అంత మనలాగా ఎక్స్పోజింగ్ ఉండదు. ఎక్స్పోజింగ్ అంటే డైలాగులు, విజువల్స్, ఆ లైట్స్ సెటప్, మంది కమర్షియల్గా టింట్ వేరు ఉంటుంది. తెలుగు సినిమా మేకింగ్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్, కమర్షియల్ సినిమా డిఫరెంట్. సో దాంట్లో డైలాగులు అనేది పూర్వం నుంచి మనం వింటున్నాం. బాలయ్య గారు చెప్పారు మంచి మంచి డైలాగులు, ఆయన పెద్ద ఫేమస్ డైలాగులకి. చిరంజీవి గారు చెప్పారు ఇంద్రా సినిమాలో మొక్కే కథ పీకేస్తే అని. అట్లా అలవాటు పడి ఉన్నాం మనం. వీ ఎంజాయ్ డైలాగ్స్, అందుకని డైలాగులు రాసాము. అండ్ ఇట్ సూట్స్ ఫర్ ద క్యారెక్టర్. అండ్ హీరో కూడా సాలిడ్గా ఉంటాడు సినిమాలో, సూట్ అవుతుంది. నా బండికి నేషనల్ పర్మిట్ రా, ఆంధ్ర, కర్ణాటక, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ అనేది ఉండదు, ఎక్కి తొక్కి పడేయడమే అంటాడు అనమాట. ఎందుకంటే ఇవి సిగ్నేచర్ డైలాగ్స్. కొన్ని డైలాగ్స్ మనం మర్చిపోలేము, మామూలుగా యూజువల్ కూడా వాడుతుంటాం. అవునవును. సో అట్లాంటి డైలాగు మాటలొద్దు మొదలెడదాం రా అంటాడు అనమాట. యాక్చువల్గా తగ్గేదే డైలాగ్ ఉంది, అది మా సైడ్ ఎక్కువ వాడతారు. బట్ ఇట్ వాస్ డన్ ఇన్ పుష్ప అనమాట. పుష్పలో. సో వీ హ్యావ్ నో స్కోప్. చాలా ట్రై చేసాం. మిగతా వేరే డైలాగులు ఉన్నాయి కానీ అవి ఎంత సిగ్నేచర్గా సెట్ అవ్వవు. చాలా ఆలోచించాను, స్టోరీకి సరిపడేటట్టు తీసుకోవాలి కదా, అట్లా అనమాట. దీంట్లో ఆ తరహాలో తర్వాత బండిలో లారీ కదా, లారీ డ్రైవర్ కదా వీడి స్టైల్. బండిలో బాగున్నారా, టచ్ చేయాలంటే బామ్మర్ దై ఉండాలి అంటాడు. ఓకే. ఆ బండిలో బాగున్నాడు, బామ్మర్ దైతేనే టచ్ చేయాలి, అంత మించి లేని కొడుకుంటూ పోతారు అందరినీ, గ్యాంగ్లో వస్తుంది అనమాట. ఇప్పుడు మీరు ఆల్మోస్ట్ 2 కోట్లు ఖర్చు పెట్టాను. సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకుందాం. ఇఫ్ నాట్, తేడా వస్తే ఏంది? ఏం లేదు, సింపుల్ లైఫ్ సార్, సింపుల్ లైఫ్. నేను ఆల్రెడీ సింపుల్, లగ్జరీ లైఫ్ లేదు నాకు. కార్లు ఏం లేవు, చిన్న బైక్లో తిరుగుతున్నా. అలా తిరుగుతా, ఆయన మళ్ళీ కష్టపడితే ఇంకో సినిమా తీస్తా, లేకుండా ఇంకో సినిమా తీస్తా. ఏదో ఈసారి లవ్ స్టోరీ తీస్తా. ఈ లవ్ స్టోరీ తీసానే భయపడి కాదు, ఈసారి పెట్టుబడి తక్కువ ఉంటుంది కాబట్టి లవ్ స్టోరీ తీస్తా. మీ గోల్ ఏంటి? గోల్ ఏం లేదు సార్, ఆమె బిజినెస్ మ్యాన్. ఓకే. బిజినెస్ మ్యాన్, డబ్బులు సంపాదించాలా, లగ్జరీ లైఫ్. ఆల్రెడీ సంపాదించారు 2 కోట్లు, ఇల్లు కొనుక్కొని, కారు కొనుక్కొని. మీరు ఆ 2 కోట్ల దాన్ని 1 కోటి 10 మంది జాబ్ చూపించాలా. ఒక పెద్ద సంస్థ ఉందనుకోండి మన కాడ, నిర్మాణ సంస్థ, సినిమా నిర్మాణ సంస్థ, వీ కెన్ గివ్ మల్టిపుల్ పీపుల్ జాబ్స్. అండ్ అది అనమాట. ఇప్పుడు ఈ సినిమా హిట్ అయ్యి నచ్చి ఇంకొకళ్ళు ఎవరైనా డైరెక్టర్గా అవకాశం ఇస్తే, హీరో కాకుండా, వెళ్తారా? మంచి అమౌంట్ ఇస్తే చేస్తా, సాలిడ్ అమౌంట్ ఇస్తే చేస్తా, లేకపోతే చేయను. యాక్టర్గా చేసుకుంటా, లేదంటే హీరోగానే. సో సెకండ్ హీరో ఇలాంటివి లేదు. సెకండ్ హీరో కూడా చేస్తా. మంచి సాలిడ్ అమౌంట్, మంచి క్యారెక్టర్, మంచి సినిమా. సో అన్నిటికంటే ముందు సాలిడ్ అమౌంట్ ఉంది. అవును నచ్చరి, బికాజ్ మై టాలెంట్, ఐఎమ్ యూటిలైజింగ్ మై టాలెంట్. చాలా ప్రాపర్ టాలెంట్ వాడుతున్నా. అదే ఇందాక నా ఫస్ట్ క్వశ్చన్ కూడా అదే, సాలిడ్ అమౌంట్ ఉన్న తర్వాత కూడా రిస్క్ ఎందుకు చేయాల్సి వచ్చింది? 2 కోట్లు అనేది మీ దృష్టిలో చిన్న అమౌంటా? చిన్న అమౌంట్ అంటే నాకు ఇమాజినేషన్ చాలా ఉంది సార్, నా శక్తి ఉంది, సంపాదించాలనే తపన ఉంది, 0 నుంచి వచ్చాను. అది చాలా చిన్న అమౌంట్. ఏముంది 2 కోట్లు పెద్ద మ్యాటర్ ఈ కాలంలో, ఇదేం సరిపోతుంది, ఏం రాదు. సో ఇప్పుడు మిమ్మల్ని ఇన్స్పైర్గా చేసుకొని యూట్యూబ్ వీడియోలు చేసి ఒక్కొక్కడు సినిమాలు తీయొచ్చు అని మీరు నిరూపిస్తున్నారు. సో ఈ సినిమా చేయలేరు సార్, అది ఇట్స్ నాట్ పాసిబుల్. దానికి చాలా డిసిప్లిన్, డెకోరం, డెడికేషన్ చాలా అవసరం. అందరూ అంత ఈజీ కాదు. చెప్పండి, వింటారు కదా మిగతా, మిమ్మల్ని ఇన్స్పైర్ చేసుకో. ఫస్ట్ ఇటు కొట్టినా మాట్లాడి, ఇటు కొట్టినాక నా ఛానల్లో ప్రతి స్టూడియోకి మళ్ళీ చెప్తా, అప్పుడు మాట్లాడితే. ఇప్పుడు మాట్లాడితే డబ్బాగాడు అంటారు. సో ఐ డోంట్ వాంట్ మేక్ మై. మీ యాటిట్యూడ్ ఎక్కడ డబ్బా కనిపించట్లేదు. అంటే మీకు ఆ స్థాయి సినిమా కనుక లేకపోతే, ఇది డబ్బా ఇద్దని మీకు తెలుసు కాబట్టి ఆ సినిమాలో ఏముందనేది మీ మాటలో తెలిసిపోతుంది. ఎంతో అంత కంటెంట్ ఉంది. సరే, వల్గారిటీ ఏది ఉందా, జనాలు యాక్సెప్ట్ చేస్తారనే తర్వాత విషయం. బట్ మీ మాటల విధానం చూస్తే మీ సినిమా బాగుందనే అనిపిస్తుంది. ఎందుకంటే ఆటిట్యూడ్ అలా ఉంది మీది. ఎందుకంటే అది డబ్బా ఇద్దని తెలిసినప్పుడు మీరు ఇది కొట్టారనుకోండి, రేపటి రోజున ఇప్పుడు పిలిచిన ఛానల్స్ కూడా ఎవరు పిలవరు. కొడుతున్నారు కదా సార్. ఇప్పుడు చాలా మంది కొత్త డైరెక్టర్లు, కొత్త సినిమా వాళ్ళు నా ఫోన్ నెంబర్ కూడా చెప్తున్నారు లైవ్ లో, సినిమా ఫ్లాప్ అయితే నాకు ఫోన్ చేయండి అని. అట్లా డబ్బా కాదు కదా, అవి పని చేయలేదు. అండ్ ఆల్సో నా పేరు శ్రీకాంత్ రెడ్డి. మాట అంటే మాట, క్లారిటీ, ఫుల్ ఫ్లెడ్జ్డ్, సాలిడ్, అది మ్యాటర్. మీరు ఏం చేస్తుంది మీ ఇంట్లో తెలుసా? మీ అమ్మ నాన్నలకు కూడా తెలుసు సార్. వాళ్ళు పంపించారు, 4 ఏళ్ళు టైం ఇమ్మన్నా, 5 ఏళ్ళు టైం ఇమ్మన్నా, 4 ఏళ్ళలో కంప్లీట్ చేసి. అట్లా 2 కోట్లు సంపాదించిన తర్వాత ఎందుకురా నీకు ఇవన్నీ, శుభ్రంగా వచ్చి ఇంట్లో సెటిల్ అయిపోవచ్చుగా, ఇవన్నీ ఎందుకని అనలేదా? వాళ్ళకి అన్నీ తెలియదు, ఎప్పుడు లెక్కలు అడగరు, ఆయన పనులు అడగరు, ఏదో తిన్నామన్నా పడుకున్నామన్నా అంతే. అంటే వాళ్ళు నువ్వు అక్కడి నుంచి ఏమీ తేలేదు కాబట్టి వాళ్ళకేమీ తెలియదు. వాళ్ళకేం తెలియదు. అండ్ ఆల్సో ఎదగాలి సార్, కష్టపడాలి సార్, 10 మంది జాబ్ చూపించాలి సార్, ఇంతే సార్, లేకొద్దు ఇంకా. సింపుల్గా లైఫ్ అంటే అంతే.
దట్స్ వెరీ గుడ్ నేచర్ అదే అన్నమాట. సార్. రీసెంట్ మీడియా డిబేట్స్లో కానీ మొన్న జరిగిన ఇంటర్వ్యూస్లో కానీ సార్ చిట్టిబాబు గారు కానీ కళ్యాణ్ గారు కానీ మీ పాట కాంట్రవర్షియల్గా చేసిన తర్వాత చిట్టిబాబు గారు కూడా మిమ్మల్ని బాగా అంటే బాగా విమర్శించారు ఒక ఎక్స్ట్రీమ్ లెవెల్లో. సో వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం? ఇచ్చే సమాధానం లేదు సార్, ఆయన ముసలోడు అయిపోయాడు. ఆ కేదార్నాథ్ ఆ తిరుపతి పోయి సిటీ కింద కూర్చోవాలి అతను. అంతేగాని ఇక్కడ ఇండస్ట్రీలో కూర్చొని ప్రతి జరిగేదానికి డిబేట్లలో కూర్చొని పంచాయతీలు పెడతా ఉంటే ఈజ్ నాట్ ఎ పెద్ద మనిషి, ఈజ్ ఎ డిగ్రేడెడ్ ఫెలో అండ్ గుంటనక్క. ఐ డోంట్ లైక్ హిమ్ అట్ ఆల్. వై బికాస్ తన పరిస్థితి, తన మాట తీరు ఇవన్నీ కరెక్ట్ లేడు మనిషి. ఏదో బ్రెయిన్ దొబ్బి చిప్పు దొబ్బిని అంటారు కదా, పెద్దోడిలాగా ఉండాలి. ఇప్పుడు అతను నా పాట బాగాలేదన్నాడు. జార్ మిఠాయి అని ఒక సాంగ్ వచ్చింది జంబలకడ జారు మిఠాయి, మొన్న ఒక సాంగ్. అవును. ఆ సాంగ్ అదే సినిమాలో అతను క్యారెక్టర్ కూడా చేశాడు. ఆ పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారు సినిమా ప్రొడ్యూసర్లు, యాక్టర్లు, వాళ్ళని అడిగాడా ఈ సినిమాలో డబుల్ మీనింగ్ ఉంది, సన్నీ లియోన్తో బట్టలు లేకుండా డాన్స్లు వేస్తున్నావు తక్కువ బట్టలతో అని అడిగాడా? నన్ను ఎందుకు అడుగుతున్నాడు, నేను కొత్త ఉన్నానా? అండ్ ఈమెతో ఎందుకు మాట్లాడుతున్నాడు ఎక్కువ కరాటి కళ్యాణ్ గారితో? వాళ్ళిద్దరు కలిసి నువ్వు సినిమా చేయలేవని ఛాలెంజ్ చేశారు. ఇప్పుడు ఛాలెంజ్ చేస్తే 16 నెలల్లో ప్యాన్ ఇండియా సినిమా చేసి చూపించా. వారి అజెండా వేరే ఉందని మీ ఉద్దేశమా? అజెండా కదా, అదే అలా అన్నారు, ఛాలెంజ్ చేశారు. ఇప్పుడు ఛాలెంజ్ చేసి ఏ సర్టిఫికేట్ అని సినిమా అని ఎవరికి తెలియదు, వాళ్ళే రివీల్ చేశారు. వాళ్ళకి ఎలా తెలిసిందో నాకు అర్థం కాలేదు. సెన్సార్ బోర్డుకి కనుక్కున్నారో మరి నాకు తెలియదు. పాయింట్ 1. పాయింట్ 2, బిడ్డ పుట్టకముందే సినిమా బాగాలేదని నన్ను బ్యాడ్గా ప్రొజెక్ట్ చేస్తున్నారు. వై ఈజ్ ఇట్ నెసరీ? ఒక యువకుడిని కష్టపడ్డాను, ఒక సినిమా చేశాను, ఒక 20 మంది కొత్త ఆర్టిస్టులు, ఒక 200 మంది జూనియర్ ఆర్టిస్టులు, 100 మంది ఫైటర్లు, ఇంతమందికి అవకాశం ఇచ్చాను, కెమెరామెన్లు, 20 మంది టెక్నీషియన్లు, ఇండస్ట్రీకి అంతా ఇంత ఫీడ్ ఇస్తున్నాను. నేను ఒక సినిమా చేశాను, ఒక బ్యానర్ కొనుక్కున్నాను. అంటే ఆయన మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేశాడు అనుకుంటున్నారు? దట్స్ వాట్, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అందుకని అట్లా అంటున్నాడు. అందుకని నేను స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్తున్నా, ఈజ్ నన్ను వేస్ట్ ఆఫ్ టైం. August 2 అతనికి ఆ సినిమాలో సీట్ ఖాళీ ఇస్తా, రమ్మనండి. ఫ్యాన్స్ ఏం చేస్తారో చూడండి. యూట్యూబ్లో కూడా కింద కామెంట్స్లో మీకు అసలు ఎవరు నెగిటివ్ కామెంట్ అయితే నాకు తెలిసినంత వరకు 1,00,000 కామెంట్లు వచ్చి ఉంటే అందులో ఎక్కడో ఉన్నాయి ఒక 10-20 ఉన్నాయి కామన్. అవి పెద్దవాళ్ళకి కూడా వస్తారు. అవి నెగ్లిజిబుల్ అండి. అన్న మీరు కష్టపడి పైకి వచ్చారు, మీరు బాగుండాలి, మీరు చల్లగా ఉండాలి, మీ సినిమాకి మాతో పాటు 10 మంది, ఇవే వస్తున్నాయి కానీ నెగిటివ్ కామెంట్స్ అయితే ఎక్కడ కనపడలేదు. సో ఇలాంటి నెగిటివ్ కామెంట్స్ వచ్చినప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతుంటారు? అంటే ఒక వ్యక్తి, పెద్ద వ్యక్తి అనేది మాట్లాడాడు అనుకోండి, నేను మాట్లాడాను, అదే బాధ్యతాయుతంగా లేని తత్వం సార్ అది. మళ్ళీ ప్రతిదానికి మీడియా వాళ్ళు అతను పిలిపించి మాట్లాడుతుంటారు కూర్చోబెట్టి, అదే నాకు అసలు నచ్చదు. అండ్ దట్స్ వాట్, ఒక విజ్ఞత అనేది అవసరం. బచ్చాగాని నేను 25 ఏళ్ళు నేనే ఇంత విజ్ఞతగా మాట్లాడుతున్నాను. ప్రపంచం అంతా తిరిగాడు, సినిమాలు చేసిన అంటాడు, ప్రొడ్యూసర్ అంటాడు, యాక్టర్ అంటాడు, డైరెక్టర్ అంటాడు, మాది పెద్ద చరిత్ర, రాజుల వంశం ఏదేదో అంటాడు. ఆయన ఏదైతే చెప్తుంటాడు వినడంలో, మరి ఆయన కట్ చేసి ఏం చేశాడు? ఇక్కడ వచ్చి వేరే వాళ్ళని డిగ్రేడ్ చేస్తూ మాట్లాడుతున్నాడు. సో చాప్టర్ 1 ఇంత వోల్టేజ్ ఉంటే మీరు చాప్టర్ 2 కూడా అన్నారు. ఎన్ని చాప్టర్లు ఉన్నాయి? చాప్టర్ 2, 3 ఉన్నాయి సార్. 2, 3 ఉన్నాయి. రెండో చాప్టర్లో ఇంకెంత వోల్టేజ్ ఉంటుంది? కొంచెం మంచి కథ సార్, ఇంకా బలంగా కథ రాసుకొని ఓపెనింగ్ నుంచి ఫుల్ యాక్షన్ వెళ్ళిపోతుంది సార్. చాలా సాలిడ్. స్టార్టింగ్లోనే 3 పార్ట్లు చేసుకున్నారా కథని? లేదు సార్, పార్ట్ సెకండ్ హాఫ్ ఫస్ట్ చాప్టర్ 1 సెకండ్ హాఫ్ షూట్ చేసేటప్పుడు రాసుకున్నాం, అనుకున్నాం ఇలా చేయొచ్చు అని. మీ హీరోయిన్ పేరు? చంద్రశేఖర్ సార్, హిందీ అమ్మాయి. బాగా చేసింది, చాలా బాగా చేశారు ఆవిడ, చాలా బాగా చేశారు. చంద్రశేఖర్ అమ్మాయి పేరు, చాలా బాగా చేశారు. సో పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3. అవును సార్. సో పార్ట్ 1లో హిట్ అయిన డబ్బులతో పార్ట్ 2, పార్ట్ 2 హిట్ అయిన డబ్బులతో పార్ట్ 3, ఇలా ఆల్రెడీ ప్లాన్ చేసేసుకున్నారు? అలా ఏం లేదు సార్, ఇది హిట్ అయితే దేవుడి దయాల మీ వాక్ బాగుండి హ్యాపీ సార్. 100% హిట్ అవుద్ది. దీంతో పాటు ఓటీటీ ఏమన్నా? థియేటర్కి వెళ్ళి వచ్చిన తర్వాత రమ్మన్నారు సార్ ప్రతి ఒక్కరు కూడా. కలిసారా మీరు ఎవరన్నా? అందరూ అమెజాన్ అప్రోచ్ అయ్యాము, అమెజాన్ అండ్ నెట్ఫ్లిక్స్ అప్రోచ్ అయ్యాము. వాళ్ళు థియేటర్కి వెళ్ళి వచ్చిన తర్వాతే మాట్లాడతారు. అక్కడ బజ్ బట్టి, అక్కడ బజ్ బాగుంటే అవుట్ రేట్ అడుగుతారు, లేకపోతే వ్యూ బేస్డ్ అడుగుతారు. ప్రయత్నం చేయాలి సార్, జరుగుతుంది. అండ్ సినిమా వచ్చేసి August 2 సార్. లారీ చాప్టర్ 1 శ్రీకాంత్ రెడ్డి ఆసం యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి పాటలు, ట్రైలరు. అందరూ ఓపెన్ చేసి చూడండి, నచ్చితేనే సినిమా చూడండి, నచ్చకపోతే వద్దు. అండ్ కొత్త వాళ్ళం, ఎంతో మందికి కొత్త వాళ్ళకు కష్టపడి పైకి వచ్చే వాళ్ళకు సపోర్ట్ చేశారు ప్రజలు. మీరందరూ కూడా నా సినిమా చూసి August 2 సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను సార్. కొన్ని విషయాలు తప్ప శ్రీకాంత్ రెడ్డి చాలా నిజాయితీగానే మాట్లాడాడు అనిపించింది ఇంటర్వ్యూలో. సో అతనికి యాటిట్యూడ్ ఉండొచ్చు, ఎందుకు యాటిట్యూడ్ ఉందనేది కూడా తన మాటలోనే మనకు అర్థమైంది. ఎందుకంటే తను కష్టపడి తన సొంత డబ్బులతో 6 డిపార్ట్మెంట్స్ని మేనేజ్ చేసుకుంటూ చేసినప్పుడు ఆ మాత్రం యాటిట్యూడ్ ఉండాలి సార్ అని చెప్పేసి అతని మాటలో. ఇప్పుడు నేను మాట్లాడింది 3 డిపార్ట్మెంట్స్ సార్. డైరెక్టర్గా మాట్లాడాను, యాక్టర్గా మాట్లాడాను, ప్రొడ్యూసర్గా మాట్లాడాను, రైటర్, అదే అందరిగా మాట్లాడాను. అందరూ 6 మంది ఉంటే 6 మాటలు మాట్లాడితే మీకు యాటిట్యూడ్ కనపరాదు. అండ్ ఆల్సో చాలా మీకని కాదు, జనరల్గా జనాలకైనా చూసే వాళ్ళకి. అండ్ ఆల్సో స్పాన్, ఇప్పుడు మీరు ఒక క్వశ్చన్ అడిగారు, ఆ క్వశ్చన్కి 3 డిపార్ట్మెంట్ల ప్రకారం ఆన్సర్లు చెప్పాలి నేను. సో అలా స్పీడ్గా చెప్పాలి, క్లుప్తంగా చెప్పాలి, అర్థమయ్యేటట్టే చెప్పాలి. దీనివల్ల అలా అనిపిస్తుంది. అంటే జనరల్గా యాటిట్యూడ్ లాగా అనిపిస్తుంది, కానీ మీ యాటిట్యూడ్లో మాకు అర్థమైంది ఏంటంటే ఈ 6 డిపార్ట్మెంట్ని మోసినప్పుడు దానిలో ఉన్న సాధక బాధకాలు మాకంటే ఎక్కువ మీకు తెలుస్తున్నప్పుడు దాన్ని ఎవరైనా క్రిటిసైజ్ చేసినప్పుడు మీరు డెఫినెట్గా అఫెండ్ అవుతారు. ఎందుకంటే ఇంత చేసామని ఆ మాటలోంచి వచ్చిన యాటిట్యూడే తప్ప స్వతహాగా మనిషి ఎంత కష్టపడ్డాడు అనేది మనకి తన మాటల్లో తెలిసిపోతుంది నాకు కూడా. సరే సరే సార్. నువ్వు చూస్తే కాస్త హైటు లేవు, ముఖం లేదు, పాడలేదు బాబు, నువ్వు హీరోనా? నేను హీరోనే సార్. హీరోకి లేదంటే ఎందుకంటారు మీరు?
హీరో అంటే ఏంటి, ఎలా ఉంటాడు? నాకు నిజ జీవితంలో హీరో అనేవాడే హీరో. అండ్ ఆల్సో హైట్ లేనా, నేను 6 అడుగుల హైట్ అండ్ లైట్గా మేకప్ వేసుకున్నా, మీడియం జనాలు అంటున్నారు సరే హీరోనా అని. మీడియం కలర్ నేను, అండ్ పక్కింటి అబ్బాయిలా ఉంటాను, పక్కా తెలుగోళ్ళలా ఉంటాను. నేను హీరో కాకపోతే ఎవడు హీరో? ఇంకా ఎవడున్నాను నాకన్నా బెస్ట్? అండ్ ఆల్సో కష్టపడే తత్వం ఉంది, మంచి గుణం ఉంది, ఎవరికైనా సాయం చేయాలనే తపన ఉంది, ఎదగాలనే కసి ఉంది, 10 మందికి జాబ్ చూసే నా దగ్గర ఉంది చేయాలని. హీరో అంటే ఇదే హీరో. ఇప్పుడు ఒక సినిమా చేశాను, ప్రూఫ్, విజిటింగ్ కార్డ్ ఇదే, లారీ చాప్టర్ 1 ఆగస్ట్ 2. హీరోని అంటే హీరోనే. నేను కాకపోతే ఎవరు? కాలర్ ఎగరేసి చెప్తా నేనే హీరో. కష్టపడ్డా, పని చేశా, ఇంకా మళ్ళీ తీస్తా. మీరు ఒప్పుకునేంత వరకు తీస్తా. హీరోగా ఒప్పుకునేంత వరకు వదలను. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు. ఎక్సెప్ట్ యాంకర్స్. పెద్ద ఆయన ఎక్సెప్ట్ యాంకర్స్. మమ్మల్ని కూడా వెళ్ళిపోయావు. మీరు కాదు. ఎందుకంటే మీరు నన్ను క్వశ్చన్ చేస్తారు. ప్రజలు నా బాధ నన్ను అర్థం చేసుకున్నారు. తోటి యూట్యూబర్లు, తోటి క్వశ్చన్స్, తోటి యాంకర్స్, తోటి మీడియా ఛానల్స్, మీరెందుకు నన్ను అర్థం చేసుకోలేకపోతున్నారు? ప్రజలే అర్థం చేసుకుని కమెంట్స్ పెడుతున్నారే, అరే ఓడు చేశాడు, కష్టపడ్డాడు అని. అవును, నేను హీరోనే, టీవీలో కనపడుతున్నా హీరోనే, కష్టపడ్డాను, సినిమా చేశాను. నా సినిమా సమాధానం చెప్తుంది ఆగస్ట్ 2, విజిటింగ్ కార్డ్ లాంటిది. లారీ చాప్టర్ 1 వరల్డ్ వైడ్. నీ లారీ చాప్టర్ 1 100% సక్సెస్ అవ్వాలని, నువ్వు పెట్టిన డబ్బులకి 4 రెట్లు రావాలని, దాంతోపాటు లారీ చాప్టర్ 2 మేము చూడాలని, థ్యాంక్ యూ సార్. లారీ చాప్టర్ 2 కాంట్రవర్షియల్ లేకుండా అద్భుతంగా నడవాలని, 3 బాగా నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా దూతా మీడియా నుంచి, మా అందరి తరపు నుంచి గాడ్ బ్లెస్ యూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. సో గైస్, వాచ్ ఆగస్ట్ 2 లారీ చాప్టర్ 1 and please subscribe to Dutha Media.